ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా ఫామ్ ని కోల్పోయింది. మణికర్ణిక తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు ఈ భామ. పొలిటికల్ బయోపిక్స్ కొంతమంది ఆడియన్స్ ని ఆమెకు దూరం చేశాయి. ఈ విషయం కాస్త లేటుగా బోధపడిందా? మళ్ళీ అసలు సిసలైన ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంతో పలకరించబోతుందా? ఆ వింటేజ్ వైబ్ క్రియేట్ చేస్తుందా? బాలీవుడ్ ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన బ్యూటీ కంగనా రనౌత్. 2014లో వచ్చిన క్వీన్లో రాణి పాత్ర ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి కూడా. ఆమె కెరీర్కే ఓ మైల్ స్టోన్ ఫిలిం. కానీ ఇప్పుడు పూర్తిగా ఫైర్ బ్రాండ్ సినీ కెరీర్ గాడి తప్పేసింది. మణికర్ణిక తర్వాత అమ్మడి ఖాతాలో హిట్టే లేదు. కొన్ని పొలిటికల్ బయోపిక్స్ తీసి ఓ సపరేట్ ఆడియన్స్కు దూరమైంది కంగనా. పొలిటికల్ జర్నీని ఎంజాయ్ చేస్తున్న కంగనాకు సినీ కెరీర్ డల్గా మారటంతో మళ్లీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక్కు తెచ్చుకునేందుకు స్కెచ్ వేస్తోంది. తనకు స్టార్డంతో పాటు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన క్వీన్ సీక్వెల్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి పూర్తి కొత్త కథతో రాబోతోందట. క్వీన్ మూవీని డీల్ చేసిన వికాస్ బహల్ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నాడు. క్వీన్ 2కి కంప్లీట్ న్యూ స్టోరీతో తెరకెక్కబోతోందట. క్వీన్ లో రాణి మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో హనీమూన్ కోసం ఫారెన్ ట్రిప్ కు వెళితే క్వీన్ 2లో మన దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడబోతే ఇదొక జర్నీ బెస్ట్ ఫిలిం లా తీయబోతున్నారట. ఏప్రిల్ ఎండింగ్ నుండి మూవీ పట్టాలెక్కబోతోంది. మరి ఈ డైనమిక్ లేడీ క్వీన్ సీక్వెల్ తో మిస్ అయిన తన ఆడియన్స్ ను మళ్లీ చేరువయ్యేలా చేరుకుంటుందేమో చూడాలి.